నమస్తే వెల్కమ్ టు టీవీ49 న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం నగరంలో 2014 జూన్ 27న గెయిల్ ట్రంక్ గ్యాస్ వైపు లైన్లో విస్ఫోటం జరిగి గురువారానికి 10 ఏళ్లు అవుతోంది. ఈ ఘోర ప్రమాదంలో 22 మంది మృత్యువాత పడగా 18 మంది గాయాల పాలయ్యారు. పలు ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఇప్పటికీ ఇది పీడకలగా స్థానికులు భయభ్రాంతులకు గురిచేస్తుంటుంది. గెయిల్ విస్ఫోటం జరిగి 10 ఏళ్లైన సందర్భంగా మృతులకు నగరంలో గురువారం ఉదయం శ్రద్ధాంజలి ఘటించారు. గ్రామాభివృద్ధి సంక్షేమ సంఘం ఏర్పాట్లు చేసింది. అక్కడ మృతుల చిత్రాలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ఈ సందర్భంగా గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ కూటమి నాయకులు కార్యక్రమానికి హాజరయ్యారు. ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ నగరంలో గ్యాస్ ట్రంక్ లైను విస్ఫోటం నేపథ్యంలో గ్రామస్తులు చేసిన విన్నపాలకు గెయిల్ పూర్తి స్థాయిలో పరిష్కారం చూపలేదని, గ్రామస్తులు చేసిన పోరాటానికి కొన్ని డిమాండ్ నెరవేరాయి, కొన్ని ఇంకా నెరవేరలేదు. కూటమి ప్రభుత్వంలో గెయిల్ బాధితులకు అండగా ఉండి వారికి పరిష్కారం చూపుతానని, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని తెలిపారు. బాధితురాలు రామ తులసి మాట్లాడుతూ గెయిల్ విస్ఫోటనంలో తన ఇంట్లో 6 చనిపోయారని, తను ఒక్కతే బతికి ఉన్నానని, ఇచ్చిన హామీలు గెయిల్ కంపెనీ నెరవేర్చలేదని వాపోయారు. మరి నగరం గ్రామంలో అతిపెద్ద గెయిల్ విస్ఫోటనం జరిగింది. అందులో 22 మంది చనిపోవటం, 18 మంది గతాత్తులు కావడం, మరి ఊరంతా కూడా వనకాడైపోయిన పరిస్థితి. ఇదే ప్రాంతంలో మన కళ్ళెదురుగుగానే మరి కాలిపోతూ మనందరికీ తెలుసు. ఇక్కడ చాలా మంది ఉన్నారు, ఆ ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. అనేకమైనటువంటి నిరాహార దీక్షలు, అలాగే ఆమరణ నిరాహార దీక్షలు కూడా చేయడం జరిగింది. దానిపైన ఆనాటి కలెక్టర్ గారు అనేకమైనటువంటి హామీలు ఇవ్వటం, సుమారు 22 డిమాండ్లతో ఒక గ్రామస్తులందరూ వినతి పత్రం ఇస్తే సుమారు దాంట్లో 11 డిమాండ్లు మాత్రమే నెరవేర్చి మిగతాయి అలాగా పెట్టారు. ఎప్పటికీ కూడా మరి బాధితులు మాట్లాడారు మన ముందు, వారికి పరిపూర్ణమైనటువంటి న్యాయం జరగలేదని ఒక ఉద్దేశంతో ఉన్నారు. మరి స్థానిక శాసనసభ్యులు మరి గత ప్రభుత్వంలో ఇదే గణపతి తీసుకోండి. 2 నిమిషాలు మౌనంగా ఉండి మౌనం పాటించండి. జనసేన అధ్యక్షులు జయసార్ గారిని వేదిక మీద రావాలని కోరుతున్నాం. రామకృష్ణ 10 సంవత్సరాల క్రితం ఇదే రోజున జరిగినటువంటి సంఘటనలో 22 మంది ప్రాణాలు కోల్పోవటం, అనేక మంది అంగవైకల్యం కావటం జరిగింది. ఈ క్రమంలో ఈ ప్రాంత నాయకులు కానీ పెద్దలు కానీ మొత్తం అందరూ ఎంతో పోరాట స్ఫటితో ఉద్యమం చేశారు. దాని ఫలితంగా కొన్ని డిమాండ్లు నెరవేరినాయి, కానీ పూర్తిగా అయితే డిమాండ్స్ అన్నీ నెరవేరలేదని తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి మా ఉమ్మడి ప్రభుత్వంలో ఈ బాధితులకు తప్పనిసరిగా న్యాయం జరిగేటట్లు చేస్తానని, అంతేకాకుండా మా గవర్నమెంట్లో ముఖ్యమంత్రి గారితో ఉప ముఖ్యమంత్రి గారితో వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి వీరికి ఏ విధమైనటువంటి నష్టం జరిగిందో దాన్ని అంతా వివరించి తప్పనిసరిగా న్యాయం చేకూరుస్తామని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాం. నష్టాన్ని ఇక్కడ ఉన్నటువంటి నాయకుల ద్వారా తెలుసుకుని వారికి ఏ విధమైనటువంటి నష్టం జరిగింది, ఇంకా వాళ్ళకి రావాల్సినటువంటి రాయితీలు ఏ విధమైనటువంటి రాయితీలు రావాలనేది తెలుసుకుని గెయిల్ అధికారులతో మాట్లాడటం కూడా జరుగుతుంది. గెయిల్ అధికారులని తప్పనిసరిగా
ఈ యొక్క ప్రాంతవాసులకి న్యాయం జరిగేటట్లు చేయమని కోరటమే కారణంగా అది ఒక డిమాండ్గా కూడా మేము పరిగణిస్తాం. తప్పనిసరిగా వీళ్ళందరికీ న్యాయం జరిగేటట్లు చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం.